నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ రాణి ప్రత్యూష. ఈరోజు మన టాపిక్ ట్యూబల్ బ్లాక్స్. ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏమిటి, 49 హాస్పిటల్లో దీని గురించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్స్ డాక్టర్ మౌనిక. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. డాక్టర్ చెప్పండి, ఈ ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏమిటి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక లేడీలో అండి రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటాం, అంటే ఒక ప్రెగ్నెన్సీ దాల్చడానికి లేదా డెలివరీ రావడానికి సపోర్ట్ చేసే ఆర్గాన్స్. ఒకటి గర్భసంచి, రెండు వైపులా ఉన్న ట్యూబ్స్, వీటినే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము, అండ్ రెండు వైపులా ఉన్న అండాశయాలు. ఈ మూడు ఆర్గాన్స్ మనకు కరెక్ట్గా వర్క్ చేస్తేనే ఒక ప్రెగ్నెన్సీ అన్నది లేడీకి వస్తుంది. దీంట్లో ట్యూబ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ప్లే చేస్తాయండి. అవి ఏంటి అంటే, ప్రతి మంత్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్న లేడీస్కి రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ అండాశయం నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ హెల్తీగా ఉంటే కరెక్ట్గా దాన్ని ఎగ్ క్యాచ్ చేసుకోగలుగుతుంది. క్యాచ్ చేసుకున్నాక ట్యూబ్ ఆల్మోస్ట్ ఒక 10 mm లెంత్ ఉంటే దాంట్లో హాఫ్ డిస్టెన్స్ వచ్చి ఎగ్ ఆగుతుంది అనమాట. భర్త భార్య కలిసినప్పుడు కణాలు అన్నవి గర్భసంచి మూతి దగ్గర డిపాజిట్ అవుతాయి. ఇక్కడ నుంచి కోట్లలో డిపాజిట్ అయిన స్పర్మ్స్ ఎగ్ వరకు రీచ్ అయ్యే డిస్టెన్స్లో 90 to 99% చనిపోతాయి. వన్ గుడ్ స్పర్మ్ ఒకవేళ ఎగ్ వరకు రీచ్ అవ్వగలిగితే ఎగ్ కణం కలుస్తే ఈ కలయిక అన్నది మనకి ట్యూబ్లో జరుగుతుంది. ఫర్టిలైజేషన్ అంటాం. సో ఈ కలయిక స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీకి. సో అది ట్యూబ్లో జరుగుతుంది. జరిగిన తర్వాత ట్యూబ్లోనే పిండం ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడిన పిండము రిమైనింగ్ లెంత్ ట్యూబ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి గర్భసంచిలోకి వస్తుంది. వచ్చిన తర్వాత గర్భసంచి లోపల ఉన్న లైనింగ్ ఎండోమెట్రియం అంటాం. దానికి ప్లస్ ఎంబ్రియోకి మధ్యలో ఒక డైలాగ్ అన్నది జరుగుతుంది. జన్యుపరంగా ఆ పిండం బాగుంది అన్నది గర్భసంచి గుర్తిస్తే అప్పుడు దాన్ని అతుక్కొనిస్తుంది. పిండంని అతుక్కున్నప్పుడు లేడీకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. అది మీరు కిట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా 2 lines కనపడినా మీకు తెలుస్తుంది. అదేవిధంగా బ్లడ్ టెస్ట్ సీరం బీటా హెచ్సిజీలో అయినా తెలుస్తుంది. ఒకవేళ మనకి ట్యూబ్స్ ఏమన్నా ఇన్ఫెక్షన్ వల్లనో లేదా డిసీజ్ ప్రయర్ ఏదన్నా సర్జరీ ఆపరేషన్స్ వల్ల దెబ్బతిన్నా లేదా ట్యూబ్స్ యాబ్సెంట్ ఉన్నా ఈ ఫర్టిలైజేషన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవసరమైన మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఎగ్ స్పర్మ్ కలయిక అనేది జరగదన్నమాట. అందుకని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అవుతుంది లేడీస్లో ఎవరికైతే ట్యూబ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఈ ట్యూబ్ బ్లాక్స్ వల్ల సమస్యలను ఎలా గుర్తించాలి, ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఉంటాయి డాక్టర్? ఇప్పుడు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఒక కపుల్ వచ్చినప్పుడు అండి, ఇన్ఫర్టిలిటీ కోసం ఎక్కడైనా కూడా 3 బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం. ఫస్ట్ది లేడీకి స్కాన్, దాన్ని బేసిక్ స్కాన్ చెప్తాం. స్కాన్లో మనకు గర్భసంచి కనపడుతుంది, అండాశయాలు కనపడతాయండి. ట్యూబ్స్ మనం స్కాన్లో చూడలేం. సింపుల్ ట్రాన్స్వజైనల్ లేదా ట్రాన్స్అబ్డామినల్ అల్ట్రాసౌండ్ అనే కాదు, మీరు హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నిక్స్ లైక్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళినా కూడా ట్యూబ్స్ అన్నవి ఎప్పుడు కూడా స్కానింగ్ టెక్నిక్స్లో మనకు విజిబిలిటీ ఉండదు, కనపడవు. అందుకనే మేము ఏం చేస్తామంటే ట్యూబ్స్ పరిస్థితి ఏంటి, అవి ఓపెన్ ఉన్నాయా లేదా, హెల్తీగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి టెస్ట్స్ సపరేట్గా చేస్తాం. స్కాన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ పెద్దగా తెలియకపోవచ్చు. థర్డ్ వచ్చేసి భర్తకి వీర్యకణాల పరీక్ష. ఈ 3 టెస్ట్లు బేసిక్ టెస్ట్లు బాగుంటేనే ఆ తర్వాత ఆ కపుల్కి ఏ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ మోస్ట్ సూటబుల్ ఉంది అన్నది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ట్యూబ్స్కి ఎటువంటి టెస్ట్స్ ఉన్నాయి, ట్యూబ్ ఒకటి ఓపెన్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మాత్రము మనకు అవైలబుల్ టెస్ట్ ఒకటి హెచ్ఎస్జి అండి, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. చాలా పాపులర్ టెస్ట్, ఎక్కువ ప్లేసెస్లో జరిగే టెస్ట్ ఇదే. మనం చూసే డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంతా కూడా ఈ టెస్టే చేస్తారు. సో ఈ హెచ్ఎస్జి టెస్ట్లో ఏం చేస్తామంటే లేడీకి పీరియడ్ ఆగిపోయిన తర్వాత బిట్వీన్ 7th to 10th డే ఆఫ్ హర్ సైకిల్ ఆ టైంలో లేడీని రమ్మంటాము. తనకి ఏం చేస్తామంటే ఒక బ్లూ కలర్ డై, అయోడిన్ అంటామండి, ఆ డైని తన గర్భసంచిలోకి పుష్ చేస్తాం. పుష్ చేసిన తర్వాత తనలో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టయితే ఆ ట్యూబ్ లెంత్ అంతా ట్రావెల్ చేసి ఆ డై స్పిల్ అన్నది 2 వైపులా మనకు కనపడుతుంది. దీన్ని మనం ఎక్స్రేలో క్యాచ్ చేస్తాం. ఆ బ్లూ కలర్ డైని ఒక వైటిష్ కలర్లో మనకు ఎక్స్రేలో ఇమేజ్లో కనపడుతుంది. సో ఓపెన్ ఉన్నాయా లేదా ట్యూబ్ అన్నది మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాన్ని హెచ్ఎస్జి అంటారు. ఇది ఒక్కటే టెక్నిక్ కాదు, అదర్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూడడానికి. ద నెక్స్ట్ టెక్నిక్ ఇస్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఎక్కడైతే ఎక్స్రే ఫెసిలిటీ లేదో, ఓన్లీ స్కానింగ్ ఇమేజింగ్ టెక్నిక్స్కి ఓన్లీ అల్ట్రాసౌండ్ మెషిన్ ఉందో అక్కడ కూడా ట్యూబ్స్ టెస్ట్ చేయొచ్చు. ఎలా అంటారా, ఇక్కడ మనకు ఈ అయోడిన్ లేదా బ్లూ కలర్ డై అవసరం లేదండి, అండ్ ఎక్స్రే ఇమేజింగ్ అవసరం లేదు. సెలైన్ లేదా సింపుల్ డిస్టిల్డ్ వాటర్ని మేము యూట్రస్లో పంపించి మాకు స్కానింగ్లో ఓవరీస్ 2 కనపడతాయి, ట్యూబ్స్ కనపడవు కానీ ఓవరీస్ కనపడతాయి.
సో అండాశయం దగ్గర మాకు స్పిల్ కనపడినప్పుడు అక్కడ ఒక షైన్ వస్తుందన్నమాట, అంటే ఆ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది అని అర్థం. సో దీన్ని సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటారు. లాస్ట్ వచ్చేసి ఒకటి ఈ మధ్య కాలంలో కొన్ని సెంటర్స్లో అవైలబుల్ ఉందండి, దాన్ని హైకోసీ అంటారు. సో ఈ హైకోసీ టెక్నిక్లో ఏం చేస్తామంటే సింపుల్ సెలైన్ లేదా డిస్టిల్ వాటర్ పంపించకుండా యాజిటేట్ చేసి విత్ బబుల్స్ పంపిస్తాం అనమాట, లిటిల్ ఎయిర్ మిక్స్డ్ విత్ వాటర్ అనుకోండి. సో ఇలా పంపించినప్పుడు వీ గెట్ క్లియర్ ఇమేజ్, అంటే యూట్రస్లో కూడా ఏమన్నా అడ్డుగోడలు ఉన్నాయా, వేరే చిన్న యూట్రస్ లైనింగ్ లోపల ముద్దలాగా చేరి పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా అలాంగ్ విత్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనకు బయటపడుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన టెస్ట్స్ అన్నీ కూడా ట్యూబ్ ఓపెన్ ఉన్నాయా లేదా అని మాత్రమే మనం చూస్తున్నాము. ట్యూబ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, డైనామిక్స్ ఎలా ఉన్నాయి, అంటే ఎగ్ రిలీజ్ అయిన టైం దాని మూమెంట్ ఎలా ఉంది, ట్యూబ్ లోపల ఉండాల్సిన సన్న లైనింగ్ ఏదైతే మైక్రోస్కోపిక్ లెవెల్లో మాత్రమే మనం చూడగలమో ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వవండి. ఓన్లీ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. అందుకనే ఈవెన్ ఆఫ్టర్ వీ డూ ట్యూబ్ టెస్ట్ బాగుంది అని చెప్తాము అన్నప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అని మీనింగ్ తప్ప రిమైనింగ్ ఎన్నో ఫంక్షన్స్ ఆఫ్ ద ట్యూబ్ మనకి ఇంకా కూడా హిడెన్ ఉంటాయి, తెలియకపోవచ్చు. కంప్లీట్ 100% ఫంక్షనింగ్ ఎలా ఉందన్నది మనకి ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. ఓకే డాక్టర్, సో ఈ సంతానలేమి సమస్యను మనం ఎప్పుడు గుర్తించాలి? ఈ ట్యూబల్ బ్లాక్సే కాకుండా సంతానలేమికి వేరే కారణాలు ఏమై ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక కపుల్ కండి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము ఉంది లేదా లేదు అని చెప్పడానికి ఒక డెఫినేషన్ ఉంటుంది మాకు. సో ఈ డెఫినేషన్ ప్రకారంగా కపుల్ 1 year వరకు న్యాచురల్గా ట్రై చేసి, అంటే రెగ్యులర్గా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ వారానికి అట్లీస్ట్ 2 times హస్బెండ్ వైఫ్ కాండమ్స్ లేదా ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేసే ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఎటువంటివి వాడకుండా వాళ్ళు ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది అని మేము గుర్తిస్తాం. నువ్వు ఈ ఇన్ఫర్టిలిటీకి ఏజ్ ఆఫ్ ద లేడీ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే లేడీస్ ఏజ్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్, అంటే లేడీ వయసు 35 years కంటే ఎక్కువ, 35 కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయో తనలో టైం ఎక్కువ ఉండదు. మనకి ఎగ్ నంబర్ ఆల్రెడీ చాలా తగ్గిపోయి ఉంటాయి గుడ్లు తనలో. అందుకని వాళ్ళలో 1 year బదులు 6 నెలల వరకే వెయిట్ చేసి ప్రెగ్నెన్సీ కాని పరిస్థితుల్లో ఫర్టిలిటీ సెంటర్కి రమ్మని చెప్తూ ఉంటామండి. నువ్వు ఈ ఇన్ఫర్టిలిటీ కారణాలు ఏమై ఉండొచ్చు, ఉంది ఒక కపుల్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే హస్బెండ్ సైడ్ నుంచి చేసే టెస్ట్ సెమెన్ అనాలిసిస్. సో వీర్య కణాల పరీక్షలో మనకు కణాల నంబరు, కదలిక, వాటి స్ట్రక్చర్, షేప్ ఎలా ఉంది, ఇవన్నీ స్టడీ చేస్తాము. లేడీ వైపు నుంచి అయితే మనం చూసేది గర్భసంచి, ట్యూబ్స్, అండాశయాలు. సో 4 సిచ్యువేషన్స్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా కాంబినేషన్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కూడా అఫెక్ట్ అయ్యి ఉండొచ్చు ఆ కపుల్లో. లేడీలో ఎక్కువగా మేము చూసేది ఓవరీ ప్రాబ్లమ్స్ అండి, అంటే అండాశయంలో గుడ్లు సరిగ్గా పెరగట్లేదనో పీసీఓడి సమస్య, అదర్వైజ్ గుడ్ల సంఖ్య తక్కువ ఉందనో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. సో ఎక్కువ కేసెస్లో మేము నోటీస్ చేసేది ఓవరీ రీజన్స్ ఎక్కువగా మేము చూస్తున్నాం ఇన్ఫర్టిలిటీకి. దీని తర్వాత వచ్చేదే ట్యూబల్ ప్రాబ్లమ్స్, అంటే ఓవరీ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ప్రివలెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్యూబ్లో ఏదో సమస్య ఉండడం వల్ల వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాకపోవడము. నెక్స్ట్ వచ్చేసి కంబైన్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మగవాళ్ళలో కూడా ప్రాబ్లం ఉంది అండ్ లేడీలో కూడా ప్రాబ్లం ఉంది, అంటే భర్త భార్య ఇద్దరిలో కూడా ప్రాబ్లమ్స్ ఎగ్జిస్ట్ అవుతూ ఉండొచ్చు అండి. దాన్ని కంబైన్డ్ ఫ్యాక్టర్స్ అని అంటాము. సో అలాంటి వాళ్ళకి సైమల్టేనియస్గా ఇద్దరికి ట్రీట్మెంట్ ఇస్తూ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఈ ఐయుఏ అంటే ఏమిటి, ఈ ఐయుఏ యొక్క పూర్తి ప్రాసెస్ గురించి తెలియజేస్తారా? సో టెక్నిక్స్ ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నవి 3 types ఉంటాయండి. ఫస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్, సెకండ్ ఇది ఐయుఐ, థర్డ్ వచ్చేసి ఐవీఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చాలా బేసిక్ ట్రీట్మెంట్, ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ ఈ సో టైం రిలీజ్ అయ్యేలా ఉందండి, భర్త భార్య కలిసి మీరు ట్రై చేయొచ్చు అని చెప్తూ ఉంటాం. ఈ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒక 5-6 months ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు ఒక్కొక్కరి ప్రొఫైల్ ఒకలా ఉంటుందండి. అంటే కొంతమంది డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి స్టెప్ కూడా తీసుకుంటారు, లేదా కొంతమంది ఐయుఐ ట్రీట్మెంట్స్ ట్రై చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. సో ఐ విల్ సే ఐయుఐ ఈజ్ లైక్ అ బ్రిడ్జ్ అనమాట, లైక్ బిట్వీన్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ అన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు ఎక్కువ ఫినాన్షియలీ బర్డెన్ కాదు అండ్ ఈవెన్ ట్రీట్మెంట్ పరంగా కూడా చాలా సింపుల్గా ఉండేది ఇది ఐయుఐ. సో ఈ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్లో లేడీ ఒక పూర్తి నెలలో మ్యాక్సిమం 3 or 4 visits హాస్పిటల్కి పే చేస్తే సరిపోతుంది. అంటే పీరియడ్ 2nd day రమ్మంటాం ఇనిషియల్గా. సో పీరియడ్లో వచ్చినప్పుడు తను స్కాన్ చేసి అండాశయాల్లో గుడ్ల నంబర్ ఎలా ఉంది, సైజెస్ ఎలా ఉన్నాయో చూసుకొని బాగుంది అంటే తనకు ట్రీట్మెంట్ మొదలు పెడతాం.
కొంతమందికి టాబ్లెట్స్ సరిపోతాయండి, ఫ్యూ కేసెస్లో ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము ఎగ్ గ్రోత్ కోసం. ఎగ్ పెరుగుతుందా లేదా, ఎన్ని పెరుగుతున్నాయి, ఏ సైడ్ పెరుగుతున్నాయి మానిటర్ చేసుకోవడానికి ఫాలో అప్ స్కాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఫైనల్ స్కాన్లో తనకు మన డిజైర్డ్ ఎగ్ సైజ్ రీచ్ అవుతుందో, అంటే ఒక ఎగ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ కనీసం 18 నుంచి 24 మిల్లీమీటర్స్ మధ్యలో ఉన్న సైజ్ రీచ్ అవుతుందో తనకు ట్రిగర్ ఇంజెక్షన్, ఎగ్ రిలీజ్ కోసం ఇంజెక్షన్ ఇచ్చి ఐయుఐ ప్లాన్ చేస్తాం. సో ఐయుఐ రోజు ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూసి భర్త కణాలను ప్రాసెస్ చేసి తన గర్భసంచిలో డైరెక్ట్గా డిపాజిట్ చేస్తాం. దాన్ని ఐయుఐ అని అంటాం. డాక్టర్ చెప్పండి, ఈ ఐయుఐ వారు ఏ వయసు వరకు చేయించుకోవచ్చు, దీనికి ఏజ్ లిమిట్ ఉంటుందంటారా? ఇప్పుడు ఏఆర్టీ ట్రీట్మెంట్స్ అంటామండి, అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ట్రీట్మెంట్స్ అని. నేను 3 మెథడ్స్ చెప్పాను కదండి ఫర్టిలిటీలో, ఒకటి ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ అండ్ దెన్ ఐవీఎఫ్ అన్నాను. దీంట్లో మెయిన్గా ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ఈ 2 ట్రీట్మెంట్స్ని మేము అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటాం. దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే భర్త కణాలు కావచ్చు లేదా లేడీ గుడ్లు కావచ్చు, వాళ్ళ బాడీ బయట మేము ఆ గ్యామెట్స్ని ల్యాబ్లో హ్యాండిల్ చేస్తున్నాము అంటే దాన్ని ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటాం. సో ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్స్కి చాలా స్ట్రిక్ట్ లాస్ ఉంటాయండి ఫ్రమ్ ద గవర్నమెంట్. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే ఖచ్చితంగా లేడీకి 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి ఏజ్. సో ఇఫ్ షీ ఈజ్ బిలో 21, లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ మన ఇండియాకి 18 ఇయర్సే. సో చాలామంది మా కపుల్స్ వస్తూ ఉంటారు, అంటే 19 ఇయర్స్లో 20 ఇయర్స్లో కూడా ఒక 1-2 ఇయర్స్ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదు అని రావడం, లేదా మనకు ఇంకా రిమోట్ ప్లేసెస్ విలేజెస్ నుంచి అయితే ఈవెన్ అండర్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. సో చాలా ఎర్లీగా మాకు ట్రీట్మెంట్స్ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇదే మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏంటి అంటే రూల్ ప్రకారంగా 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు. బట్ వన్స్ యూ క్రాస్ దట్ ఏజ్, 21 క్రాస్ చేస్తే అప్పుడు మీకు లీగలీ ఐయుఐ లేదా ఐవీఎఫ్ ప్రొవైడ్ చేయడానికి కుదురుతుంది. ఇదే విధంగా అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంది. ఈ అప్పర్ ఏజ్ లిమిట్ ఏం పెట్టారు అంటే లేడీకి 50 ఇయర్స్, హస్బెండ్కి 55 ఇయర్స్. సో ఈ ఏజ్ క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ మధ్య ఏజ్ గ్రూప్స్లోనే మేము ఐయుఐ లేదా ఐవీఎఫ్ అటెంప్ట్ చేస్తుంటాం. దిస్ ఈజ్ లీగలీ. సెకండ్, సక్సెస్ పరంగా అడుగుతారు, అంటే ఈ ఏజ్ తర్వాత ఐయుఐ ట్రీట్మెంట్ చేయడం ఖచ్చితంగా వేస్టా, రాదా, ఈ ట్రీట్మెంట్ ఈ టైంలో తీసుకుంటేనే బెస్టా. మనకి ఇట్లా పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ ఈ తర్వాత ఇది చేయకూడదు అని అయితే లేదండి. బట్ వీ డూ అడ్వైజ్ ఏంటి అంటే ఐయుఐలో సక్సెస్ రేట్ కోసం అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ పేషెంట్ సెలెక్షన్ అనమాట. అంటే ఆ కపుల్ ప్రొఫైల్ ఏంటి, అంటే మ్యారేజ్ ఎంత టైం అవుతుంది, ప్రీవియస్గా ప్రెగ్నెన్సీస్ లేదా మిస్క్యారేజెస్ ఉన్నాయా, భర్త కణాల ఫ్యాక్టర్ అవన్నీ, సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఐయుఐకి. ఐయుఐ అన్నది చాలా స్మాల్ లెవెల్ ట్రీట్మెంట్ అండి. ఇచ్చిన కణాల శాంపుల్ మేము ప్రాసెస్ చేసి గర్భసంచి మూతి దగ్గర పడాల్సినవి కొంచెం హై అప్ ఇన్ ద యూట్రస్ వేస్తున్నాము. సో స్లైట్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ ఉండొచ్చు కానీ వెరీ హై సక్సెస్ రేట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఐయుఐలో. దే విల్ బీ అరౌండ్ 15 to 20%, ఇలా ఈ రేంజ్లో మనకు ఐయుఐ సక్సెస్ రేట్స్ 10 మెంబర్స్కి చేస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 or 2 పాజిటివ్స్. రిమైనింగ్ ఎక్కువగా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీళ్ళని కూడా ఎక్కువగా మేము ఏవి ఎక్స్పెక్ట్ చేస్తామంటే మ్యారేజ్ అయ్యి ఒక 3 to 4 ఇయర్స్ ఉండడము. సో ఇటువంటి మ్యారిటల్ లైఫ్ ఉంటే ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. ఎవరికైతే 8-9 ఇయర్స్ మ్యారేజ్ అయ్యింది, చాలా టైం నుంచి వాళ్ళు ట్రీట్మెంట్స్ ట్రై చేసినా అవ్వట్లేదు, కుదరట్లేదు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నారు, ఫెయిల్ అయ్యారు, మళ్ళీ దే వాంట్ టు ట్రై దిస్. సో ఐయుఐ 0% సక్సెస్ అటువంటి కేసెస్లో అనం తప్ప, బట్ డెఫినెట్లీ ఉన్న 15-20% కూడా ఆ కేసెస్లో ఉండకపోవచ్చు, ఇంకా కూడా తక్కువ సక్సెస్ రేట్స్ ఉండొచ్చు. సో బెస్ట్ ఐ వుడ్ సే ఈజ్ యంగ్ ఏజ్, లైక్ 25 to 35 మధ్యలో లేడీ, మ్యారేజ్ అయ్యి ఒక 3 to 4 ఇయర్స్ అవుతుంది, అన్ని ఆస్పెక్ట్స్ పారామీటర్స్ బాగున్నాయి. సో అటువంటి వాళ్ళకి ఐయుఐ ఈజ్ అ గుడ్ చాయిస్. ఓకే డాక్టర్, సో ఈ ఐయుఐ ట్రీట్మెంట్ ప్రాసెస్లో లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఐయుఐ ట్రీట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎప్పటి నుంచో ఉందండి, ఎన్నో ఇయర్స్గా ఉంది. ఒకప్పట్లో ఏం చేసేవాళ్ళంటే గర్భసంచి మూతి దగ్గర కణాలు వదిలేసి వచ్చేవాళ్ళు, అంటే సర్విక్స్ దగ్గర వదిలేసేవాళ్ళు, వెజైనా దగ్గర వదిలేసేవాళ్ళు. బట్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్లో స్కాన్లో మానిటర్ చేసుకుంటూ మనం గర్భసంచి పై భాగంలో కణాలను వదిలేసి వస్తున్నాం. దీనికి అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి ఐయుఐ ట్రీట్మెంట్స్లో అంటే, ఒకటి హస్బెండ్ సైడ్ నుంచి స్పర్మ్స్ ఇచ్చినప్పుడు మేము యూజువల్గా పాటించే టెక్నిక్ డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్. ఈ టెక్నిక్ ద్వారా మేము శాంపిల్ ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెస్డ్ శాంపిల్ని లేడీ గర్భసంచిలోకి ఎక్కిస్తాం.
దీనికి ఇంకా కూడా కొన్ని అడిషనల్ టెక్నిక్స్ ఉన్నాయండి. అంటే ఎటువంటి కణాలను మనము ఫ్రాక్షనేట్ చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అని చేయడానికి స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అని ఉన్నాయి. ఈ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్లో ఒకటి ముఖ్యంగా వచ్చేది మ్యాక్స్ అని ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ అంటాం. సో ఈ మ్యాక్స్ టెక్నిక్లో ఏం చేస్తుందంటే మనకు ఎన్నో కణాలు ఉన్నాయి, కోట్లల్లో ఉన్నాయి. దీనిలో ఏది బాగుంది ఏది బాగాలేదు. కొన్ని కణాలు చనిపోవడానికి దగ్గరలో ఉంటాయి, అపోప్టోసిస్, చాలా డ్యామేజ్డ్ స్పర్మ్స్ ఉంటాయి. సో వాటిని ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది ఈ మ్యాక్స్ టెక్నిక్. మంచి కణాలని, ఏదైతే లోపల ప్రతి స్పర్మ్లో DNA ఉంటుందో, మన జెనెటిక్ మెటీరియల్, తక్కువగా ఇంజరీ ఉన్న స్పర్మ్స్ని ఫ్రాక్షనేట్ చేసి ఆ స్పర్మ్ శాంపుల్ మనము యూట్రస్లో వేస్తే ఇట్ ప్రామిసెస్ దట్ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 25 to 30% రీచ్ అవ్వచ్చు అంటారు. రీసెర్చ్ ఈజ్ దేర్ అండి, బట్ ఇంకా అంత స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ కాదు. అండ్ సెకండ్ ప్రాబ్లం, ఎందుకు వాడద్దు? హెల్ప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ వై నాట్ యూజ్ ఇట్ మ్యాక్స్? అన్ని ప్లేసెస్లో హ్యాపీగా వాడచ్చు కదా అంటే కాస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ద ప్రాబ్లం అండి. ఒకటి, మ్యాక్స్ ప్రాసెస్ చాలా ప్లేసెస్లో ఇట్ ఈస్ కాస్ట్లియర్ దెన్ IUI. అంటే మీరు IUIకి పెట్టే అమౌంట్ కంటే మ్యాక్స్ జస్ట్ ఆ టెక్నిక్ కోసం పెట్టాల్సిన అమౌంట్ ఇంకా కూడా హయ్యర్ ఉంటుందన్నమాట. ఈ కాస్ట్ ఫ్యాక్టర్ వల్ల చాలామంది హెజిటేట్ చేస్తారు. సెకండ్ వచ్చేసి వెరీ ప్రూవెన్ మంచి సక్సెస్ రేట్స్ ఇస్తుంది అంటే మేము కూడా సజెస్ట్ చేస్తాం ఖచ్చితంగా వెళ్ళండి అని. బట్ దెన్ ఇట్ ఇస్ స్టిల్ డౌట్ఫుల్, అంటే హెల్ప్ అవుతుందా, ఖచ్చితంగా అవ్వకపోవచ్చా అనేది. సో ఈ మార్జినల్ ప్లేసెస్లో మనము పూర్తిగా మ్యాక్స్ వాడచ్చా లేదా అనేది ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్మెంట్ దో ఇన్ IUI విచ్ ఇస్ అవైలబుల్. నా సెకండ్ వచ్చేసి IUIలోని డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి. సింగిల్ టైమ్ IUI, డబుల్ IUI ఉంటాయి. లేదా ద టైప్ ఆఫ్ ట్రిగర్, అంటే ఎగ్ రిలీజ్కి ఎటువంటి ఇంజెక్షన్స్ ఇస్తున్నాము, ఎగ్ గ్రోత్కి ఎటువంటి మెడికేషన్ ఇస్తున్నాము, బ్లడ్ ఫ్లో కూడా చూసుకుంటున్నామా, ఓన్లీ సైజ్ ఆఫ్ ద ఫాలికల్ స్కాన్లో చూసి మనము ఫాలో అవుతున్నామా, ఇట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మనం అల్ట్రాసౌండ్లో కానీ వేరే టెక్నిక్స్లో మనం యూటిలైజ్ చేయగలిగితే ఖచ్చితంగా IUIలో మార్జినల్ ఇంక్రీజ్ ఇన్ సక్సెస్ రేట్స్ ప్రామిసింగ్ ఉంటాయి. ఓకే డాక్టర్, సో ఈ IUI ట్రీట్మెంట్ తీసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? సో ఎనీ ట్రీట్మెంట్ అండి, ద మూమెంట్ దే స్టెప్ ఇన్ టు అవర్ సెంటర్, వాళ్ళ హైట్, వెయిట్, BMI అన్నీ చెక్ చేస్తామన్నమాట. ఎవ్రీథింగ్, వాళ్ళ డైట్ ఏంటి, హిస్టరీ ఏంటి అన్నీ అడుగుతాం. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ కానీ కణం క్వాలిటీ కోసం వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఏంటి, వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ డెఫినెట్గా మాట్లాడి వాళ్ళకి అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. పర్టిక్యులర్గా IUI జరిగిన తర్వాత ఏమన్నా జాగ్రత్తలు వహించాలి అంటే IUI రోజు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది తినకుండా రావాలా అని అడుగుతారు. అవసరం లేదండి, IUI ట్రీట్మెంట్ మేమేం అనెస్థీషియాలో చెయ్యం కాబట్టి. సో అటువంటి వాళ్ళు హ్యాపీగా వాళ్ళు మీల్ తినే వస్తారు. వచ్చిన తర్వాత ప్రొసీజర్కి తీసుకునే ముందు మేము ఏమంటామంటే లేడీని తన బ్లాడర్ ఫుల్ ఉండాలి అని చెప్తాం. అంటే వాటర్ తాగి ఎప్పుడైతే యూరిన్ వెళ్ళాలి అనే సెన్సేషన్ వస్తుందో అప్పుడు చెప్పమని చెప్తాం. ఎందుకు ఇలా చెప్తామంటే మన బాడీలో ఫస్ట్ ఫ్రంట్లో ఉండేది మూత్రసంచి, వెనకల గర్భసంచి ఇట్లా దాని మీద పడుకొని ఉంటుంది 90 degreesలో పడిపోయి. ఈ మూత్రసంచి ఫుల్ చేసుకుంటే మన యూట్రస్ స్ట్రైట్ అవుతుంది. అండ్ మేము ఎంటర్ అయ్యి శాంపిల్ డిపాజిట్ చేయడానికి మచ్ ఈజియర్ ఉంటుంది, తక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది ప్రొసీజర్ లేడీకి. సో అందుకే ప్రిఫరబుల్లీ ఫుల్ బ్లాడర్లో రమ్మని చెప్తాం. ఈ ప్రొసీజర్ చేయడానికి మాత్రం ఇట్ విల్ ఓన్లీ టేక్ సమ్ 2 to 5 minutes అండి. జరిగిన తర్వాత ఈవెన్ ద బుక్సే మ్యాక్సిమం ఒక 10 minutes అలా లయింగ్ డౌన్ పోస్చర్లో ఉంటే సరిపోతుంది. తర్వాత లేచాక మేము తనకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తాం. పంపించేటప్పుడు కూడా తను ఏవేవి మెడిసిన్స్ వాడాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో బెడ్ రెస్ట్ మాత్రం డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. బెడ్ రెస్ట్ మేము ఎక్కడ కూడా చెప్పాము ట్రీట్మెంట్స్లో, ఎందుకంటే బెడ్ రెస్ట్ ఇట్ హ్యాస్ ప్రూవెన్ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ పెల్విస్ సెడెంటరీగా ఉండడం వల్ల ప్రాపర్ బ్లడ్ ఫ్లో వెళ్ళదు యూట్రస్కి, సర్క్యులేషన్ బాగుండదు, మనం తీసుకునే మెడికేషన్ సరిగ్గా రీచ్ అవ్వకపోవచ్చు. దీనికి తోడు కూర్చొనే ఉన్నప్పుడు అదే ఆలోచన రన్ అవుతూ ఉంటుంది కాబట్టి తనకి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యి నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుందని వీ సే నో టు బెడ్ రెస్ట్. వాళ్ళు వర్కింగ్ విమెన్ అయితే హ్యాపీలీ దే కెన్ గో టు దేర్ జాబ్. అండ్ ఈవెన్ ట్రావెలింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు రెస్పెక్టివ్ పార్ట్నర్స్ లేదా కపుల్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నీ క్లారిఫై చేసిన తర్వాతనే డిశ్చార్జ్ చేస్తాం. డాక్టర్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా ఈ సంతానలేమికి కారణమవుతుందని అంటారు, దీని గురించి తెలియజేస్తారా? ఇప్పుడు ఇన్ఫెక్షన్స్లో మెయిన్లీ ఇఫ్ వి టాక్ వీ హ్యావ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. సో ఏదైనా ఇన్ఫెక్షన్ లేడీలో మాట్లాడితే త్రూ వెజైనా ద్వారా యాక్సెస్ గెయిన్ చేస్తుందండి. గర్భసంచి మూతి కూడా మనకు సర్విక్స్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా వెళ్ళి గర్భసంచి లైనింగ్ని దెబ్బతినచ్చు,
ఇంకా ఫర్దర్ అప్ వెళ్ళింది అంటే ట్యూబ్స్లో కూడా లైనింగ్ దెబ్బతీస్తుంది. ఇంకా ఫర్దర్ అప్ వయా ద ట్యూబ్స్ బయటికి వచ్చింది అంటే లోపల ఉన్న మన ఓవరీస్, పక్కనే ఉన్న ఇంటెస్టైన్స్, అట్లా పెల్విస్ రీజన్ మొత్తం కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. ఇన్ఫెక్షన్స్ ఎన్నో రకాలు ఉంటాయండి, బట్ వెరీ కామన్ థింగ్ దట్ అందరికీ తెలిసింది ఏంటి అంటే టీబీ ఇన్ఫెక్షన్. టీబీ ఇన్ఫెక్షన్ ఎంతోమంది ఏమనుకుంటారంటే ఓన్లీ లంగ్స్కి సంబంధించింది అని అనుకుంటారు, బట్ టీబీ ఎన్నో పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ చేయొచ్చు. మన స్పైన్ వెన్నుముక్కను ఎఫెక్ట్ చేయొచ్చు, టీబీ ఇంటెస్టైన్ పేగులను ఎఫెక్ట్ చేయొచ్చు. సో అదే విధంగా బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ మన గర్భసంచిని కూడా దెబ్బతినచ్చు. గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ ఎక్కడైనా వెళ్ళి బ్యాక్టీరియా కూర్చుంటుందండి టీబీది. సో ఎక్కువగా ట్యూబర్క్యులోసిస్ ఎఫెక్ట్ చేసేది మోర్ దెన్ 95% కేసెస్లో ఇట్ ఈస్ ట్యూబ్స్ అనమాట. సో ట్యూబ్స్లో వెళ్ళి టీబీ ఇన్ఫెక్షన్ లైనింగ్ని దెబ్బతీస్తే అది మానే సమయంలో, హీలింగ్ సమయంలో ఫైబ్రోసిస్ అయ్యి, స్కారింగ్ అయ్యి, బ్లాక్స్ అన్నవి ఏర్పడిపోతాయి అన్నమాట ట్యూబ్స్లో. సో అందుకే ఏదైనా సైలెంట్ టీబీ అని అంటాం, వెరీ కామన్ ఇన్ సౌత్ ఇండియా. సైలెంట్ టీబీ అంటే వాళ్ళకేమి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండదు, హిస్టరీ ఉండదు, బట్ ఇన్ ది ఎయిర్ ఆ టీబీ ఇన్ఫెక్షన్ ఎప్పుడో తను క్యాచ్ ఆన్ అయ్యి అది యూట్రస్ లేదా ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఫైనల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఈ విషయం బయటపడుతుంది. టెస్ట్ చేసినప్పుడు గర్భసంచి పొరను తీసి కానీ మెన్స్ట్రువల్ బ్లడ్ని కానీ మేము టెస్ట్ చేసినప్పుడు దాంట్లో టీబీ ఇన్ఫెక్షన్ హిస్టరీ ఉండే అనేది మనకు బయటపడుతూ ఉంటుంది. సో ఇలాంటి టీబీ ఇన్ఫెక్షన్ ఎర్లీ స్టేజెస్లోనే మనం కనిపెట్టి దాన్ని ట్రీట్ చేయగలిగితే మ్యాక్సిమం డ్యామేజ్ అవ్వకుండా స్టాప్ చేయడానికి కుదురుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఇన్ఫెక్షన్. నా అదర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, తెల్లబట్ట అవుతుంది, పెయిన్ ఉంది, రిపీటెడ్ ఎపిసోడ్స్ ఫీవర్స్ వస్తున్నాయి, దీంతో పాటు రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా డెఫినెట్గా గైనకాలజిస్ట్తో మీరు కన్సల్ట్ అయ్యి ఒకసారి స్కాన్ చేయించుకోండి. అంటే లోపల మీ గర్భసంచి పొర ఎలా పెరుగుతుంది, ఎగ్ గ్రోత్తో ప్రాపర్గా అనుకున్న నార్మల్ రేంజెస్లో ఉన్నాయా లేదా అన్నది ఫాలో అప్ చేయడం ఇంపార్టెంట్. డాక్టర్, ఈ పీసీఓడి థైరాయిడ్తో బాధపడే వారికి అంటే ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అవుతుందంటారా? డెఫినెట్లీ అండి. ఐయుఐకి ఇండికేషన్స్ ఉంటాయి అనమాట. ఎవరెవరిలో మేము ఐయుఐ చేయాలనుకుంటామో ఫస్ట్ ఎక్కువగా చేసేది మేము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అంటే ప్రాబ్లం ఏంటి అన్నది మాకు అర్థం కాదు. ఎగ్ రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ బాగున్నాయి, కణాలు కూడా నంబర్స్ బాగున్నాయి, కానీ న్యాచురల్గా ట్రై చేసినప్పుడు అవ్వట్లేదు. సో అన్ఎక్స్ప్లెయిన్. సెకండ్, మీరు అన్నట్టు ఓవ్యులేషన్ ఇండక్షన్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, ఎగ్ గ్రోత్ రావట్లేదు అంటే మేమే ఒక ఎగ్ పెరిగేలా చేసి రిలీజ్ అయ్యేలా చేసి మేము ఆ టైంలో ఐయుఐ చేస్తామన్నమాట. థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇట్స్ లైక్ అన్ అంబ్రెల్లా థింగ్ అండి. థైరాయిడ్ ఇప్పుడు నియర్లీ 30-40% విమెన్లో ఉంటూనే ఉంది. అది వెరీ స్మాల్ ఇష్యూ. దానికి మేము మెడికేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ పెట్టి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్లో ఉందంటే పెద్దగా బియాండ్ అవసరం లేదు ఎనీ ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. అదర్ ఇండికేషన్స్ ఆఫ్ ఐయుఐ మేము ఎక్కడెక్కడ చేస్తామంటే ఒకటి వచ్చేసి సీరో డిస్కార్డెంట్ కపుల్ అంటాం. అంటే ఒకరికి హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది ఇన్ఫెక్షన్, ఒకరికి లేదు. సో న్యాచురల్గా కలిసినప్పుడు త్రూ సెమెన్ ఏమవుతుందంటే ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆ ఆపోజిట్ పార్ట్నర్కి కూడా రావడానికి కానీ బేబీలో కూడా రావడానికి. సో ఆ ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ ఆ పార్ట్నర్కి రాకుండా రిస్క్ తగ్గించేయడానికి మేము ఐయుఐ లేదా ఐవీఎఫ్ వెళ్తాం. ఇక్కడ ఎందుకు తగ్గుతుందంటే మేము సెమెన్ని ప్రాసెస్ చేస్తాం, ఎక్కువగా లిక్విడ్ పార్ట్ సెమైనల్ ప్లాస్మా తగ్గిపోతుంది. మన వైరస్, ఎయిడ్స్ వైరస్ ఏదైతే ఉందో ఎక్కువగా ఆ సెమైనల్ ప్లాస్మా లిక్విడ్ పార్ట్లో ఉంటుంది, మోర్ దెన్ ఆన్ ద స్పమ్స్. సో అదంతా తీసేసి మేము ఆ రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది తగ్గిస్తాం. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ట్యూబ్ డిఫెక్ట్స్. 2 ట్యూబ్స్లో ఒకటే ఓపెన్ ఉంది, ఇంకొకటి బ్లాక్ ఉంది. సో అప్పుడు వాళ్ళకి ఏ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందో ఆ సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడే వాళ్ళు ట్రై చేయడానికి కుదురుతుంది. అప్పుడు కూడా న్యాచురల్గా బదులు వి సజెస్ట్ ఐయుఐ. కొంచెం బెటర్ ఛాన్సెస్ ఆఫ్ అచీవింగ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, టైమ్ టు అచీవ్ ప్రెగ్నెన్సీ కూడా తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తాం. ఓకే డాక్టర్, ఒకసారి మిస్క్యారీ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా టైం పడుతుంది. మరి అలాంటి వారికి కూడా మీరు ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారా? దిస్ ఈజ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి. అంటే దే వాజ్ అ ప్రెగ్నెన్సీ, అది మిస్క్యారేజ్ కావచ్చు లేదా దే హ్యావ్ అ హెల్తీ కిడ్, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ మిస్క్యారేజ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కప్పులే వాళ్ళు అనుకున్న టైం వద్దనుకున్నారు కాబట్టి వాళ్ళే టాబ్లెట్స్ తీసుకొని ఉండొచ్చు. సెకండ్ వచ్చేసి లేదా స్పాంటేనియస్గా అదే మిస్క్యారేజ్ అయి ఉండొచ్చు. సింగిల్ మిస్క్యారేజ్ ఉన్నంత వరకు ఎక్కువ డీటెయిల్లో మేము ఇన్వెస్టిగేషన్స్ వెళ్ళకుండా ట్రీట్మెంట్స్కి ప్రొసీడ్ అవుతాం. సో ఐయుఐ కెన్ ఆల్సో బీ అ ట్రీట్మెంట్ డెఫినెట్లీ ఫర్ దెమ్. ట్యాబ్లెట్స్తో కూడా ట్రై చేయొచ్చు ఇఫ్ దే వాంట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ 2 or more మిస్క్యారేజెస్, ఎక్కువ మిస్క్యారేజెస్ హిస్టరీ ఉంటే మాత్రము ట్రీట్మెంట్ డైరెక్ట్గా జంప్ చేయకుండా అసలు ప్రాబ్లం ఏమై ఉండొచ్చు దీనికి అన్నవి, జన్యు పరంగా ఏమన్నా ఉండొచ్చా ఇబ్బందులు అనేది రూల్ అవుట్ చేసుకొని టెస్ట్స్ అవన్నీ నార్మల్ వచ్చాయి అన్న తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఈజ్ బెటర్. ఓకే డాక్టర్, సో ఈ డయాబెటీస్తో బాధపడే వారికి కూడా మనము ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయవచ్చు అంటారా?
ఎస్ అండి, డయాబెటీస్ అన్నది ఇప్పుడు హస్బెండ్ లేదా వైఫ్లో ఎవరిలో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే గుడ్డు కణం కలిసి ఏర్పడుతుంది కాబట్టి కణం సైడ్ నుంచి హస్బెండ్కి షుగర్ ఉంది కంట్రోల్లో లేదు అంటే ఒక టెస్ట్ చేయించడం బెటర్. డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, అది నార్మల్ రేంజెస్ ఉంటే ప్రొసీడ్ అవ్వచ్చు. చాలా హై ఉంది, ఎలివేటెడ్గా ఉంది అంటే మాత్రం టాబ్లెట్స్ వాడి దాన్ని కంట్రోల్లో తెచ్చుకున్న తర్వాత ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయొచ్చు. వైఫ్ సైడ్ మాత్రం ఖచ్చితంగా తన HbA1c అంటే లాంగ్ టర్మ్ షుగర్ లెవెల్ కంట్రోల్స్ అట్లీస్ట్ లెస్ దెన్ 6.5 HbA1c ఉన్నప్పుడు తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే హై లెవెల్స్లో ఉన్నప్పుడు వెళ్తే ఒకటి తయారైన పిండం అబ్నార్మల్గా ఉండే అవకాశాలు, లేదా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ లైక్ అబార్షన్, అదర్వైజ్ ఎక్కువగా ఉమ్ము నీరు తయారు కావడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓకే డాక్టర్, సో ఈ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏమిటి, వాటి సమస్య మరియు ఈ IUI ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. నమస్కారం.